హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మొదటైతే 2 లేతగా ఉన్న సొరకాయలు అయితే తీసుకోవాలి. ఆంధ్రాలో అయితే అనపకాయ అంటారు. ఇదైతే 2 తీసుకోవాలి. ఇదైతే పొక్కు తీసే పని కూడా అవసరం లేదు, చాలా బాగుంది. కానీ పొక్కు అనేది రిమూవ్ చేసి ఫ్రై చేసినారంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే మొదటైతే క్లీన్గా పీల్ చేసుకోవాలి. సొరకాయను మొత్తం అయితే పీల్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే శుభ్రం చేసుకొని చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. దీన్ని చూడండి, ఈ విధంగా అయితే సన్నగా చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఇది పెద్ద ముక్కలుగా అయితే తొందరగా అయితే ఫ్రై అవ్వదు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఇది ఆయిల్లోనే బాగా ఉడికిపోతుంది. బాగా స్మాష్ అయ్యాకైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని క్లీన్గా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. మరొకసారి చూడండి, ఈ విధంగా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరొకసారి శుభ్రంగా వాటర్ వేసుకొని శుభ్రం చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇందులో మొదటగా ఎండుమిర్చి ఒక 10-15 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, తెల్లుల్లిపాయలు, 2 చిన్న సైజు ఎర్రగడ్డలు, టమోటో 2-3 టమోటోలు, కొద్దిగా జీలకర్ర ఇది తీసుకొని పెట్టుకోవాలి. మొదట కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అందులో వేయాలి. అది వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఇలా ఫ్రై చేయండి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందుపైన ఒక్కసారి మూత పెట్టి ఒక 10-15 నిమిషాల దాకా బాగా మగ్గనివ్వండి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, వెల్లుల్లిపాయలు ఒక 15-20 దాకా తీసుకోండి, చాలా బాగుంటుంది. దానికి తగినంత అంటే కారం తగినంత మీరు ఎండుమిరపకాయలు తీసుకునే చిన్న ఎండుమిరపకాయలు తీసాను, కారం ఎక్కువ ఉంటుందని. కొద్దిగా చింతపండు, ఒక టీ స్పూన్ అంత జీలకర్ర ఇది కూడా వేసి ఇందులోనే ఇంకొద్దిగా నేను రాళ్ళుప్పు అయితే వేస్తాను. ఏ ఒక్క కర్రీ కన్నా కానీ రాళ్ళుప్పు అనేది వేసినారంటే మరింత రుచిగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు అనేది వేసి బాగా కలపాలి. ఈ కలిపిన దాన్ని అయితే మూత అనేది పెట్టి ఒక 10-15 నిమిషాల దాకా మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే బాగా మగ్గాలి. చింతపండు కానీ టమోటో ముక్కలు, ఎండుమిర్చి బాగా మగ్గించుకొని ఈ విధంగా అయితే తక్కువ మంటలోనే పెట్టుకొని మగ్గనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా అడగంటేస్తుంది. దీనికైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసుకోవాలి. దీన్ని అయితే కచ్చా పచ్చాగా అయితే మిక్స్ చేసుకోవాలి, మరీ నైస్గా అయితే మిక్స్ చేయకూడదు. చూడండి, ఈ విధంగా అయితే కొద్దిగా సొరకాయ ముక్కలు అనేది ముక్కలుగా మనకి తింటున్న అన్నంలో తగిలిందంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్లో కొద్దిగా ఈ ఫ్రైకి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది. మనం చేసే వంట కన్నా ఇంకొద్దిగా అవుతుంది. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాసులు, 1 స్పూన్ జీలకర్ర, అది బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ముక్కలు, 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ జార్ వేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడి అయితే ఇందులో వేయాలి. చూడండి, ఈ విధంగా సొరకాయ ముక్కలు పచ్చడి వేసిన తర్వాత స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే కిందంటే అడగంటేస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోండి, స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడి అనేది తయారయ్యింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో కొద్దిగా గార్నిషింగ్ చేసుకోండి. ఇది వేడి అన్నంలోకి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చపాతీల్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఈజీగా చాలా త్వరగా అంటే ఒక 10-15 మినిట్స్లో అయితే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఈ కర్రీ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.